నమస్తే. ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ మానిటైజ్ అయ్యి యూట్యూబ్ నుంచి మనకి గూగుల్ పిన్ రావడం జరిగింది. అయితే ఒకసారి చూడండి గూగుల్ పిన్ని. బట్ ఇలాంటి సందర్భాలు మాకు గూగుల్ పిన్ వచ్చింది, మాకు యూట్యూబ్ నుంచి లక్షలు లక్షలు వస్తున్నాయి అని ఎవరు చెప్పుకోరు. కానీ నేను మీకు జెన్యూన్గా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మన ఫాలోవర్స్ కనీసం ఒక్కరన్నా ఈ వీడియో చూసినాక వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా, వాళ్ళకి ఖాళీ టైంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా చేయాలి ఇలా చేయాలని, వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఉపయోగపడుద్దని చెప్పి వారి కోసం నేను ఈ వీడియో చేయదలుచుకున్నా. అయితే ఫైనల్గా మీ అందరూ చెప్పా, నేను నా బర్త్డే సందర్భంగా మా విలేజ్ దగ్గర ఉన్న ఒక టెంపుల్కి వెళ్ళడం జరిగింది. టెంపుల్కి వెళ్ళొచ్చిన ఒక 1 అవర్ తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను అనుకున్నా బర్త్డే కదా, 1 డే 24 అవర్స్ ఎటువంటి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ప్రశాంతంగా ఫ్రీడమ్ లైఫ్లోకి ఉందాం. ఇన్ని రోజులు ప్రైవేట్ లైఫ్లో ఉన్నాం, ఒక్కరోజన్నా ఫ్రీడమ్గా ఉందాం అని చెప్పి నేను ఫోన్ లిఫ్ట్ చేసి తెలుసుకోలే. అయినా సరే కొత్త నెంబర్ కదా, మేబీ ఎందుకు అసలు లిఫ్ట్ చేద్దామని చెప్పి ఫోన్ కాల్ లిఫ్ట్ చేశా. మనం ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే, సార్ మేము పోస్ట్ మ్యాన్ని, మీకు ఇలా గూగుల్ పిన్ రావడం జరిగింది, మీరు ఎప్పుడు వచ్చి తీసుకుంటారో అన్నాడు. అంటే నేను ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను, రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటాను నిన్న. ఓకే సార్ మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా రండి, మాకు ఇబ్బంది లేదు, కానీ ఇలా వచ్చింది తీసుకెళ్ళండి మీ మంచిది అన్నాడు. ఓకే థ్యాంక్ యూ అండి, తప్పకుండా నేను రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటాను. అయితే ఈ గూగుల్ పిన్, సరే గూగుల్ యాడ్స్ అనుకోండి, గూగుల్ పిన్ ఎట్లయినా అనుకోండి, మనకి ఇది రావడానికి కరెక్ట్గా 1 ఇయర్ టైం పట్టింది. 1 ఇయర్ రాత్రింబగలు కష్టపడి వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకొని, ఎక్కడైతే బాగా వైఫై నెట్ వస్తుందో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అన్లిమిటెడ్ నెట్ రీఛార్జ్ చేయించుకొని మరి మన వీడియోస్ మన ఫాలోవర్స్ కోసం మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 1 ఇయర్ కష్టపడితే ఈరోజు మనం యూట్యూబ్లో జస్ట్ కేవలం ఒక మెట్టు ఎక్కా, ఒకే ఒక మెట్టు. ఇంకా నాకంటే ముందు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది సుమారు 10 మెట్లు ఎక్కుంటారు, మనం కేవలం జస్ట్ ఈరోజు ఒక మెట్టు దగ్గరే ఉన్నాం. అయితే మీ అందరు చెప్పదలుచుకుంది ఒకటే, చాలామంది చెప్పా, ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటారు, ఒట్టెట్టి వేస్ట్ కామెంట్లు పెట్టి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీలో ఎవరికైనా సరే ఏదైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా మన వీడియో చూస్తున్నారు కదా, ఒక కామెంట్ చేయండి. మేము ఇలా ఛానల్ పెట్టాలనుకుంటున్నాం, మేము కూడా మీలాగా మాకు తోచినంత ఏదో ఒక విధంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలకు అన్యాయాన్ని మేము ప్రతి ఒక్కరి వివరించి చెప్పదలుచుకుంటాం. పోనీ ఏదైనా పర్సనల్గా మేము లాగ్స్ చేసుకుంటాం, లేదా ప్రాంక్ వీడియోలు చేసుకుంటాం, కుకింగ్ వీడియోస్ చేసుకుంటాం, ఏదన్నా మా విలేజ్లో జరుగుతున్న వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ని ప్రతి ఒక్కరికి అందిస్తాం అని ఎవరన్నా ఛానల్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి. 100% నా తరపున ప్రతి ఒక్కరికి నేను చేయాల్సినంత హెల్ప్ నేను చేస్తాను. అది ఎవరైనా సరే, మనకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరైనా సరే, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనకు సంబంధం లేదు. మనం 10 మందికి ఉపయోగపడాలి, అదే నా లక్ష్యం. నాకు ఈ ఛానల్ క్రియేట్ చేయకముందు, నేను యూట్యూబ్లోకి రాకముందు నేను కూడా చాలామందిని ఇలా డౌట్స్ అడిగి ఉన్నాయి. కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అయ్యండి, రాత్రింబగళ్ళు అవన్నీ చూసి నా డౌట్స్ అన్ని వేరే వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకొని నేను ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు జస్ట్ ఒక మెట్టెక్కా. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా పాదాభివందనం చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు నాకు గూగుల్ పిన్ రావడం జరిగింది. ఇది ఒక గూగుల్ పిన్ వస్తే మనకు సరిపోదు, ఏకంగా మనం ఒకేసారి కోటేశ్వరులు అయిపోం, ఒక 100 మెట్లు ఎక్కిపోం. కేవలం యూట్యూబ్లో మనం జస్ట్ మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిందనమాట. మీ అందరికీ ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి, ఎందుకంటే దీని వెనక ఎంత కష్టం ఉన్నదని కూడా మీ అందరికి తెలియజేస్తా. మన వీడియో నచ్చిన మటుకి 100% ఎవరైనా జెన్యున్గా ఒక లైక్ కొట్టండి. నేను కేవలం 6,000 డబ్బులు తీసుకుని హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టా. హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టిన వెంటనే ఆ డబ్బులు 6,000 1 వీక్లోనే అయిపోయినాయి. ఎందుకంటే తెలుసుగా మీ అందరికీ, ఇక ఫ్రెండ్స్, ఇక బయట ట్యాంక్ బండో లేకపోతే సెక్రటరేట్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాం కదా, ఈ తిరుగుతున్న సమయంలోనే 6,000 డబ్బులు అయిపోయినాయి.
ఏం చేయాలో అర్థం కాల. నేను మా రిలేషన్ వాళ్ళ దగ్గర ఉండి ఒక 25 రోజులు వాళ్ళ దగ్గర ఉన్నా. ఆ తర్వాత ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో నాకు కాంట్రాక్ట్ బేసిక్లో ఒక జాబ్ రావడం ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో నాకు జాబ్ రావడం జరిగింది. అయితే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఒక 6 మంత్స్ చేశా కాంట్రాక్ట్ బేసిక్లో. ఆ తర్వాత మళ్ళీ ప్రైవేట్ కంపెనీలోకి వెళ్ళిపోయా. అక్కడ కొన్ని రోజులు చేశా. మళ్ళీ చేస్తామని అన్నింటిలో అంటే తిరుగుతున్నా. మనం చదివిన చదువుకి అక్కడికి ఉన్న కంపెనీలో వర్క్కి కొంచెం డిఫరెంట్గా ఉండేది. చివరికి మెడికల్ ఫార్మాలో కూడా చేశా. అది కూడా మనందరికీ తెలుసు, జీడిమెట్ల దగ్గర మొత్తం మెడికల్ ఫార్మా కంపెనీలు ఉంటాయి, హార్డ్వేర్ కంపెనీలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ జీడిమెట్ల, చింతలు ఇవన్నీ ఆ ఏరియా మొత్తం కంపెనీలే. ఆ జీడిమెట్లు ఎవరన్నా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అయితే అలా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ చివరికి నేను సిటీ నుంచి బయటికి రావడం జరిగింది. ఆ సిటీలో నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. రాత్రి మగళ్ళు చాలా కష్టపడి నేను చివరికి చాలా ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నా. అయినా సరే వాటన్నిటిని ఫేస్ చేసుకొని ఈరోజు నిలబడగలిగా. చాలామంది అనుకుంటారు ఇంకా మనకు సమస్యలు పెరిగిపోయినాయి, మనం ఉండలేం, ఏదో ఒకటి చేసుకోవాలి, చచ్చిపోవాలని అనుకుంటారు. అవన్నీ వేస్ట్ మాటలు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని ఏ రోజు కూడా మనం వినకుండా మన ఓన్గా మనం కష్టపడి పైకి రావాలందే మనం ఒక గోల్గా పెట్టుకోవాలి. ఎంతోమంది నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టారు, నేను వాటిని పట్టించుకోకుండా ఈరోజు నా వంతుగా నేను ప్రతి ఒక్కరికి వాయిస్ వినిపించాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. మీ అందరి సపోర్ట్ వల్లేగా నాకు ఈరోజు గూగుల్ పిన్ వచ్చింది. అవునా కదా? నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పా, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అయితే మీ అందరికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను 1 year బ్యాక్ ఒక ఛానల్ క్రియేట్ చేసి నాకు తెలియక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ గైడ్లైన్స్ పాటించకుండా పిచ్చిగా ఏ వీడియో పెడితే ఆ వీడియో చేశాను. ఇప్పుడు తోటలోకి వచ్చా. ఇక్కడ మన వాళ్ళు లేబర్స్ వస్తారు కదా, వాళ్ళు కాయలకు వస్తున్న వీడియో తీసి నేను పెట్టేవాడిని. దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉండదు, టైటిల్ ఏమీ ఉండదు, పెట్టేవాడిని. పోనీ నేను ఫుడ్ తినడానికి వస్తాను బయట ఏదైనా హోటల్కి, అక్కడ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవి చేస్తుంటారు, దాన్ని కూడా ఒక వీడియో చేసి పెట్టేవాడిని. ఓకేనా? దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉండదు, ఏదో ఒక సాంగ్ ఒకటి ఇస్తా. అది అప్పుడేమైంది, అది మన ఓన్ కంటెంట్ కాదు కదా. ఓన్ కంటెంట్ కానప్పుడు ఏమైంది, రీజ్డ్ కిందకి వెళ్ళిపోద్ది. నేను కొన్ని వాట్సాప్ గ్రూపులు ఉంటా, వాళ్ళు కొన్ని వీడియోస్ బాగా షేర్ చేస్తారు, ఏది బాగా వైరల్ అవుతున్న వీడియోలు. నేను వాటిని ఏం చేస్తాను, నా ఛానల్ అప్లోడ్ చేసుకున్నాను. సరే అని చెప్పి మన టోటల్ చివరికి 1000 ఫాలోవర్స్ వచ్చారు, 4000 వాచింగ్ అవర్ వచ్చేసింది. ఆ తర్వాత నేను అప్లై చేశా, ఏది గూగుల్ పిన్ రావడానికి అప్లై చేస్తే 2 days తర్వాత మన ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. రీయూజ్డ్ కంటెంట్ రాగానే నా గుండె ఆగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నకి చెప్పా, నాన్న ఇట్లా ఛానల్ పెట్టాలనుకుంటున్నా, నాకు 100% మీ అందరు సపోర్ట్ కావాలంటే. మా నాన్న 5000 అమౌంట్ ఇచ్చి ఒక ఫోన్ ఈఎంఐలో తీసుకో, ఏదైనా నీకు నచ్చిన ఫోన్ తీసుకున్నాడు. నేను ఆ రోజు రియల్మీ కంపెనీ ఫోన్ 25,000 పెట్టి తీసుకున్నా. 5,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతా 20,000 ఈఎంఐ పెట్టుకున్నా. అయితే నానా ఇబ్బందులు పడతా ఈఎంఐలు కట్టుకుంటూ ఆ ఈఎంఐ క్లియర్ చేయడం, ఆ తర్వాత ఆ ఛానల్ రీయూజ్ రావడం, ఒకసారిగా నా లైఫ్ కుప్పకూలిపోయింది. ఆ రోజు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికైనా చెప్పుకున్నా కూడా ఎగతాలు చేస్తున్నారు. అవసరం రా నీకు యూట్యూబ్, ఎందుకురా నీకు అది ఇదే ఎగతాలు చేస్తున్నారు. సరే వీళ్ళందరూ ఎగతాలు చేశారు కదా, ఎవరైతే ఎగతాలు చేశారో వాళ్ళందరూ ఏదో ఒక రోజు మనల్ని ఓకేరా ఆ రోజు పొరపాటు చేసుకున్నావు, ఈరోజు మంచిగా లైన్లో పడ్డావు, ఆ రోజు తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్ తప్పు చేసి కొన్ని వీడియోలు పెట్టు, ఈరోజు మంచి కంటెంట్తో నీ ఓన్ కంటెంట్తో ముందుకు వచ్చావు అని చెప్పి ఈరోజు మన వాళ్ళందరూ నన్ను పొగడడం జరుగుతుంది. ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మన ఫాలోవర్స్ అయినా ఇంకోరు ఎవరైనా సరే యూట్యూబ్లోకి వచ్చినప్పుడు మన ఫేస్ చూపిస్తూ అదేవిధంగా మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. వేరేవాడు వీడియో తెచ్చి మన ఛానల్లో పెట్టుకోవడం, వేరేవాడి కంటెంట్ మనం పెట్టుకుని కాపీ కొట్టుకుంటే యూట్యూబ్లో 100% మన ఛానల్ ఫెయిల్ అవుతుంది. ఇంకోటి కూడా చాలామందికి తెలియదు, ఆ ఛానల్ మానిటైజ్ అయిపోయింది కదా ఇంకా లక్షలు వస్తాయి అనుకుంటున్నారు. అవన్నీ ఫేక్. దీంట్లో అయితే ఏం ఒక్క రూపాయి రాదు. మనం రాత్రి మొదలు కష్టపడితే ఇప్పుడున్న మనకు 4,000 మంది మళ్ళీ ఎక్కడికన్నా వెళ్తే గుర్తుపడతారు. ఓకేనా? మనకంటూ దీంట్లో కొంచెం ఫేమ్ వస్తుంది, పలానా యూట్యూబర్ కదా, పలానా వ్యక్తి కదని. దీంట్లో మనకు వచ్చే ఒక రూపాయి తక్కువ, కష్టం ఎక్కువ. నేను చాలామందికి చెప్పదలుచుకుంది ఇదే, తెలియక పాపం చాలామంది మోసపోతూ ఉంటారు. సో అలా ఎందుకు మోసపోతారు?
అందుకే మీ అందరికీ నేను ఈరోజు స్పష్టంగా క్లియర్ చెప్పదలుచుకున్నా. మన ఫాలోవర్స్ కోసం చెప్తాను ఈ వీడియో. ఎవరు కూడా ఇలా చెప్పరు, ఏ ఒక్క యూట్యూబర్ కూడా చెప్పడు ఇలా. నేను చాలా టెక్ ఛానల్స్ ఫాలో అవుతున్నా. టెక్ ఛానల్స్లో గూగుల్ పిన్ రావడానికి అప్లై చేసుకోమంటారు. అడ్రస్ 1 అడ్రస్ 2 ఉంటుంది. అడ్రస్ 1 అడ్రస్ 2 దగ్గర ఏం చేస్తారు తెలుసా, మన వాళ్ళు తెలియక అడ్రస్ 1 కాడ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ పెడతారు. అడ్రస్ 2 దగ్గర ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ పెడతారు. సేమ్ నేను కూడా అలా మోసపోయా. అడ్రస్ 1 దగ్గర ఆధార్ కార్డులో అయితే ఏ అడ్రస్ అయితే ఉంటుందో సేమ్ అదే అడ్రస్ పెట్టండి. అడ్రస్ 2 మన ఫాదర్ గారి పేరు, మన పేరు పెట్టండి. అర్థమైంది? ఎవరన్నా డౌట్ ఉంటే ఎవరైనా సరే అడ్రస్ 1 కాడ మన ఆధార్ కార్డు అడ్రస్, అడ్రస్ 2 దగ్గర మన పేరు, మన ఫాదర్ గారి పేరు, 2 పేర్లు పెట్టేస్తే, ఎందుకంటే సేమ్ ఆధార్ కార్డు అడ్రస్ని బట్టి వచ్చింది, మన విలేజ్ రంగానే మనకే ఇస్తారు నేరుగా. సో ఈరోజు నేనైతే అలా చేశాను. తెలియక ఫస్ట్ సారి తప్పులు పెట్టాను, రెండోసారి మళ్ళీ కరెక్ట్ చేసుకోండి, వెరిఫికేషన్ ఎవరు అడ్రస్ అంటే ఆ టైంలో నేను పెట్టడం జరిగింది. ఎవరైనా సరే నన్ను ఎగతాళి చేశారు, నన్ను చూసి నవ్వుకున్నారు. నేను దారిని వెళ్తున్నా కూడా విజిల్ వేసి మరీ ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది నవ్వినా నేను వాటిని పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఒక అడుగు ముందుకేసాను కాబట్టి ఈరోజు మీరందరూ నాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ సంతోషాన్ని నా మనసులో పెట్టుకోకూడదు, మీ అందరూ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్లకాలం ప్రతిసారి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకైనా మన కంటెంట్ నచ్చి మీరు అందరూ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ అప్డేట్ తెలియాలని చెప్పి నేను ఈరోజు మీకు అందరూ తెలియజేసుకున్నా. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఎవరైనా సరే మన వీడియో చూసినాక నచ్చినాక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యూట్యూబ్ పెట్టదలుచుకుంటే 100% నాకు మెసేజ్ చేయండి. నేను వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ మీకు కొన్ని ట్రిప్స్ కూడా చెప్తా, ఎలా చేయాలి ఏందనేది, ఎలా అప్లోడ్ చేయాలో కూడా చెప్తాను. 100% మీరు సక్సెస్ అవుతారు ఆ రోజు, దాంట్లో డౌటే లేదు. ఎవరు చెప్పరు మీకు ఇలా చేసుకో ఇలా చేసుకొని, కానీ నేనైతే మీ అందరూ చెప్పదలుచుకున్నా. ఎనీవే వాళ్ళు ఎవరైనా సరే మన వీడియో చూస్తున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఒక వీడియో లైక్ కొట్టండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో గాయ్స్, నేను ఓపెన్గా చెప్తున్నా, ఏ ఒక్కరైనా సరే మన ఫేస్ని చూపిస్తూ వీడియో చేయాలి. మన సొంతగా మన కెమెరాలో తీసిన వీడియోని మన ఓన్ కంటెంట్ మనం యూట్యూబ్లో పెట్టాలి. వేరే వాళ్ళ కంటెంట్ కానీ వేరే వాడి వీడియోస్ కానీ మనం పెడితే మన ఎవరో తెలియదు, 1000 మంది ఫాలోవర్స్ వస్తారు, 4000 అవర్స్ వాచింగ్ అవర్ కంప్లీట్. ఇది ఆ తర్వాత మన ఛానల్ పూర్తిగా డిలీట్ అయిపోద్ది. ఎందుకు? వేరే వాళ్ళ కంటెంట్ పెడితే. అదే మన ఒరిజినల్ కంటెంట్ కానీ పెడితే గూగుల్ పిన్ మన ఇంటికి వచ్చింది, లేదంటే గూగుల్ పిన్ రాదు. నేను చాలామంది చెప్తున్నా, బాగా ఆలోచించుకోండి. వేరే వాళ్ళ కంటెంట్ పెట్టినాక మన ఛానల్ డిలీట్ అయిపోయినా లేదా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందనుకో, ఆ రోజు మనం కుప్పకూలిపోతాం. ఆ ఛానల్ 4000 అవర్స్ అయిపోవడానికి ఎన్నో కష్టాలు పడాలా, ఎన్నో అవమానాలు పడాలా, ఎన్నో తిట్లు తినాలా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలా. అలాంటి పరిస్థితి తెచ్చుకోబాకండి, అసలు వద్దు. నేను ఆ రోజు కెమెరా ముందుకు రావడానికి, నా మొహం చూపించడానికి సిగ్గుపడేవాడిని తెలుసా. నాకు ఎవడైతే నచ్చడో, ఎవడైతే వీడియోలు చేస్తుండో వాడి వీడియోస్ని స్క్రోల్ చేసేసాను. వాడికి నేను బ్యాడ్ కమెంట్లు కూడా పెట్టను. కొన్ని వీడియోస్ చూస్తా, ఆ వీడియో నచ్చిందనుకో చూస్తా అని ఉంటా కంటిన్యూగా, నచ్చలేదనుకో స్క్రోల్ చేసి ఇంకో వీడియో చూస్తా. నేను ఆ రోజు కూడా అనుకున్నా, అసలు ఆ వీడియో నచ్చలేదని నాకు ఎందుకు వస్తుంది ఆ ఫీలింగ్. నేను ఒక వీడియో చేసి పెడితే అవతల వాళ్ళకి నచ్చలేదంటే అప్పుడు నేను ఎంత బాధపడాలి అని చెప్పి నేను ఆలోచించుకొని ఈరోజు నా ఓన్ కంటెంట్తో నా ఫేస్ని మీ అందరూ చూపిస్తూ స్వయంగా నేను వీడియో చేయదలుచుకున్నా. వీడియో చేశాను కూడా. చూడండి, నేను సుమారు నా ఛానల్లో 400 పైనే ఉన్నాయి నా వీడియోస్, 400 పైనే. మా నాన్నలు తిట్టేవాళ్ళు తెలుసా నన్ను, ఎందుకురా రాత్రి మొగలు కష్టపడతావు, టయానికి అన్నం తినవు, నిద్ర బాబు, వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా, థంబ్నెయిల్స్ రెడీ చేసుకుంటా ఎంతో కష్టపడతావు ఎందుకురా అని తిట్టేవాళ్ళు. సరే 1 ఇయర్ అయింది, నీ మొహానికి గూగుల్ పిన్ వచ్చిందా అన్నాడు మా నాన్న. 1 ఇయర్ అయిపోయింది, గూగుల్ పిన్ వచ్చిందంటారు నీ మొహానికి అన్నాడు ఒకసారి. అంటే నేను భలే బాధపడ్డా. వచ్చిద్ది అని చదువుతున్నా. ఆపరా బాబు, ఫస్ట్ ఛానల్కి కూడా వచ్చిద్ది అన్నావు, ఏమైంది అసలు? ఏది ఫస్ట్ ఛానల్ పెట్టి 2 సంవత్సరం దాటిపోయింది, ఇది 2వ ఛానల్, ఇది సంవత్సరం దాటింది. నీ మొహానికి గూగుల్ పిన్ రాదు, నీకు యూట్యూబ్ సెట్ కాదురా, వీడియోస్ ఆపి. ఏ రోజైతే నీ మొహానికి గూగుల్ పిన్ వచ్చిద్దో
ఆ రోజు నా కాడికి రారా అన్నాడు. ఆ రోజు నా కాడికి రారా నువ్వు నేరుగా ఫోన్ చేసి అన్నాడు. డైరెక్టర్గా మా నాన్నగారికి మా అమ్మగారికి గూగుల్ పిన్ చూపించాను. నేను ఒక టెంపుల్కి మా మదర్ గారిని తీసుకెళ్ళి మదర్ గారి చేతుల మీదుగా నా దగ్గరున్న నేను యూట్యూబ్కి ఏ ఐటమ్స్ అయితే ఉపయోగిస్తున్నానో వాటన్నిటిని ఈరోజు టెంపుల్లో పెట్టి పూజ చేసి ఆ గూగుల్ పిన్ కూడా మీద కొంచెం కుంకుమ బొట్టు పెట్టి పూజ చేయడం జరిగింది. ఆ రోజు మా ఫాదర్ గారు తిట్టారు. ఈరోజు మా ఫాదర్ గారు ఆయన ఫేస్లో ఒక సంతోషాన్ని చూడగలిగా నేను. అది ఒక్కటి చాలు నాకు. దీంట్లో ఏదో సాధించాలి, ఏదో ఉద్ధరించాలి, నేనేదే పెద్ద తోపుతురుని అనుకోని నేను ఏ రోజు కూడా ఫీల్ కాను. కేవలం మా కుటుంబ సభ్యుల్ని ఈ గూగుల్ పిన్ ద్వారా అన్నా సరే సంతోషపరచాలని చెప్పి ఎన్నో కష్టాలు పడ్డాను. చాలు, నాకు ఏం అవసరం లేదు, మా కుటుంబ సభ్యులను సంతోషపెట్టాను. ఆ ఒక్క ఫీలింగు నా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అనుకున్నాను. అది నా మెమరీగా ఉండిపోద్ది ఈరోజు. ఎనీవే, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మన ఛానల్స్ నేను వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మన వీడియోని మీకు నచ్చలేదు, మీరు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. ఆ బ్యాడ్ కామెంట్ పెట్టకుండా మీరు ఆ కామెంట్ పెడతానే మీకు ఎంతైతే టైం కేటాయిస్తున్నారో అదే టైంలో ఒక 3 మినిట్స్ వీడియో చేసి మీ ఛానల్ అప్లోడ్ చేసుకోండి. అదే 3 మినిట్స్ వీడియోని ఎక్కువ మంది కానీ చూడకపోతే ఎందుకు, మీ ఫాలోవర్స్ తక్కువ ఉండి మీ కంటెంట్ బాగాలేక ఎక్కువ మంది కానీ చూడకపోతే వెంటనే ఆ వీడియో లింక్ని నాకు షేర్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నాకు షేర్ చేయండి. నేను 100% మన ఛానల్లో కమ్యూనిటీలో పెడతా. ఎందుకంటే ఈరోజు నాకు వచ్చింది గూగుల్ పిన్, రేపు మీకు రావాలి. ఈరోజు నాకు గూగుల్ పిన్ వచ్చింది, నా వీడియో చూస్తున్న ఒక 100 మంది కానీ, 150 మంది కానీ, 200 మంది కానీ, 1000 మంది కన్నా కానీ, 1000 మందిలో 10 మందికి వస్తే చాలు నాకు సంతోషం. 10 మందిలో మన వీడియో చూసినాక ఒక్కరు మారినా సరే, ఆ ఒక్కరు గూగుల్ పిన్ వచ్చినా కూడా నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతా, చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఎందుకంటే మన ఫాలోవర్స్లో 4000 మంది పైన ఉన్నారు. 4000 మందిలో కనీసం ఒక్కరు గూగుల్ పిన్ వచ్చినా నేను చాలా ఫీల్ అవుతా, సంతోషంగా ఫీల్ అవుతా, గర్వంగా చెప్పుకుంటా. అరే నా ఫాలోవర్స్ ఒక అబ్బాయి ఇట్లా నన్ను చూసి మోటివేషన్ చేసుకొని కష్టపడ్డారని. ఎందుకంటే నేను చాలామందిని మోటివేషన్ చేసుకొని కష్టపడి ఈరోజు మీ ముందుకు వచ్చాను కాబట్టి ఆ సంతోషాన్ని మీకు షేర్ చేసుకుంటున్నా. ఎనీవే, నేను వీడియోలో కానీ ఏమైనా తప్పు మాట్లాడుంటే ప్రతి ఒక్కరు క్షమించండి, పేరు పేరున క్షమించేసాను నన్ను. రెండోసారి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకుంటా ఈ వీడియోలో. గూగుల్ పిన్ వచ్చిందని చెప్పి ఎవరు కూడా చెప్పరు, కానీ నేనైతే మీకు చెప్తున్నా. మీరు ఇంకా తప్పుగా అనుకోండి, ఏమని అనుకోండి. ఎందుకంటే దీన్ని వాస్తవాన్ని మీకు చెప్పుకోవాలి. మీకు అబద్ధం చెప్పిన 1 కోటి రూపాయలు రాదు, నిజం చెప్పిన 1 కోటి రూపాయలు రాదు. మేబీ ఆ గూగుల్ పిన్ వచ్చిందని చెప్తే కొంతమంది అయినా సరే, ఒకరు కాకపోయినా ఒకరన్నా మారతాడని చెప్పి ఒక సంతోషం అనుకుంటా. ఒక అన్న మెసేజ్ చేశాడు నాకు, ఏమని, అన్న నీ ఛానల్ మానిటైజ్ అయిందా, 4000 అవర్స్ కంప్లీట్ అయిందా అన్నాడు. అప్పుడు నాకు కాల, అందుకే నేను అతను రిప్లై వెళ్ళిపోయా. ఆయన రోజు నా వీడియో చూస్తున్నాడు, అతను కూడా కొన్ని ఓన్ కంటెంట్గా వీడియోస్ పెడుతున్నాడు. సో ఆ అన్నకు కూడా ఈరోజు ఉపయోగపడుద్ది మన వీడియో. అతను సబ్స్క్రైబర్లు కూడా లేరు పాపం, కొత్తగా స్టార్ట్ చేశాడు, వీడియోస్ పెడుతున్నాడు. సరే, ఈ గూగుల్ పిన్ వచ్చింది కాబట్టి అతను కూడా ఎంతో కొంత మన వీడియో ఉపయోగపడుద్ది. అదే నేను చెప్పదలుచుకున్నా. నేను ప్రైవేట్ కంపెనీలు చేశా, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద చేశా. ఆ వచ్చే ఇన్కమ్ సరిపోక చాలా ఇబ్బందులు పడ్డా, చివరికి ఓన్గా చేసుకుని నా జీవనాన్ని సాగిస్తున్నా. నేను ఇప్పుడు కూడా చాలామంది అన్నారు, ఎందుకురా దరిద్రమైన వీడియోలు పెట్టి సమయాన్ని వృధా చేసుకుని మీ అమ్మ నాన్నని వేస్ట్గా చూడమంటారు. ఒరే బాబు, నేను రాత్రింబగళ్ళు కష్టపడుతున్నా. నా ప్రతి ఒక్క గంటని, ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా చాలా ఉపయోగించుకుంటున్నా. నేను ఇప్పుడు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఖాళీ టైంలోనే నేను వీడియో చేస్తూ నాకు వస్తున్న ఇన్కమ్ని నా కుటుంబ సభ్యులు ఇచ్చుకుంటూ, అదేవిధంగా మన ఛానల్ గ్రో చేసుకోవడానికి ఛానల్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. చాలామంది అనుకుంటున్నారు, ఈ రాత్రింబగళ్ళు వీడియోసే చేస్తుండో ఇక మనోడు ఇంక ఇదే పని, వీడియోసే, ఏం పని చేయడం అనుకుంటున్నారు. నేను ఇప్పుడు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ, చిన్న జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని సంతోషపడుతూ ఖాళీ టైంలో వీడియో చేసుకుంటున్నా. మీరు కూడా అలా చేయండి, తప్పు లేదు. నేను చేస్తానని చెప్పి మీరు ఎందుకు చేయకుండా ఉంటారు? మీరు కూడా జాబ్ చేసుకుంటూ ఖాళీ టైంలో వీడియో చేయండి. నేనైతే అదే చేస్తున్నా. ఒక వీడియో పోస్ట్ చేసుకుంటా, ఇప్పుడు షూట్ చేశాను, ఇప్పుడు ఖాళీగా ఉన్నా, పెట్టేస్తా. రేపు మార్నింగ్ లేవడం వీడియో షూట్ చేస్తా.
డ్యూటీకి వెళ్ళలోపు మళ్ళీ వీడియో పెట్టేస్తా. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది 1 అవర్, ఆ 1 అవర్లో మళ్ళీ పెట్టేస్తా. ఈవినింగ్ 5:36కి వచ్చేస్తా. ఇదే టైంలో చేసేస్తా వీడియోస్. అంతేగాని నేను దరిద్రమైన వీడియోలు చేసుకుంటూ నా సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ మా తల్లిదండ్రులకు ₹1 ఇవ్వట్లేదని చాలామంది అనుకుంటున్నారు. అవన్నీ ఫేక్ రా బాబు. అవి ఎవరు పెడుతున్నారంటే ఆ కామెంట్లు కూడా మన వీడియోస్ నచ్చని వాళ్ళు, మనకు ఎగనెస్ట్గా ఉన్నవాళ్ళు, ఎవడో కాకరొత్తి లేనివాడు ఉంటాడు చూసావా, అలాంటి వాళ్ళు పెట్టించే కామెంట్లు అవి. సో అవన్నీ మనం పట్టించుకోము. మనం ఎంచుకున్న గోల్ వేరు. మన టార్గెట్ కొండని, అది ఎంత పెద్ద కొండనా కానీ దాన్ని ఢీ కొట్టాల. పడితే అవతల పడతాం, లేదంటే యువతల పడతాం. మహా అయితే ఏమైంది, మన ప్రయత్నం మనం చేద్దాం. అయితే అవతల పడతాం, లేదంటే యువతల పడతాం, తప్పులేదు. ఎనీవే, సో గాయ్స్, నేనైతే కష్టపడ్డా. మీ అందరి సపోర్ట్ వల్ల గూగుల్ పిన్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రాధాన్యం చేస్తున్నా. మీలో ఎవరైనా సరే మీ ప్రయత్నం మీరు చేయండి. 100% నేను మీ అందరి సపోర్ట్గా నిలబడతా. థ్యాంక్ యూ.